సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఒక సర్జరీ ఉంటుంది, దాని పేరు బెంటాల్ సర్జరీ. 36 అవర్స్ అనస్థీషియా చేయాలి. సర్జరీ అయింది, పేషెంట్ 42-year-old. ఫస్ట్ టైం నా లైఫ్లో 36 అవర్స్ మెల్కుండి చేసి సర్జరీ బతికి ఆయన నెక్స్ట్ డే మమ్మల్ని ఇలా తోస్తే ఇలా పడిపోయేలా ఉండే. అనస్థీషియా అంటే నార్మల్గా సర్జరీకి ముందు కొన్ని వర్కప్స్ ప్లాన్స్ చేస్తారు. అంటే వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఆ ప్లానింగ్ అనేది? ఇదంతా చేస్తున్నప్పుడు బ్రెయిన్ యొక్క ఫంక్షన్ ఉండాలి, ప్లస్ హార్ట్ కూడా ఫంక్షన్ అవ్వాలి. అప్పుడే కదా హీ విల్ బి అలైవ్. మేము స్పైనల్ ఇచ్చేది లెగ్ సర్జరీకి ఇస్తాము, సిజేరియన్ కి ఇస్తాము, ప్లస్ అపెండిక్స్ కి వీటికి కూడా ఇస్తాం. కానీ లెగ్ సర్జరీ వాళ్ళు మీరు ఎప్పుడు బ్యాక్ పెయిన్ కంప్లైంట్ చేయలేరు. అదే సిజేరియన్ వాళ్ళే ఒక్కరే కంప్లైంట్ చేస్తారు. ప్రెగ్నెన్సీలో సిజేరియన్ కి ఇచ్చే స్పైనల్ వల్ల చాలా మంది బ్యాక్ పెయిన్ వస్తుంది, నాకు ఇవ్వకండి, ఈవెన్ జనరల్ అనస్థీషియా ఇవ్వండి అంటారు. అది చాలా డేంజర్. ఇప్పుడు నార్మల్ డెలివరీ చాలా మంది ఎందుకు వద్దంటున్నారు అంటే నొప్పులు భరించలేకనే. సో ఈ లేబర్ అనాలిసిస్ వల్ల నో పెయిన్ తోనే నార్మల్ డెలివరీ. మేడం అంటే ఇది తెలియదు నాకు, మీరు చెప్పాలి. అనస్థీషియా డిపార్ట్మెంట్లో ఉన్న స్టూడెంట్స్ లైక్ పీజీస్ కానీ ఇలాంటి వాళ్ళు అనస్థీషియా మెడిసిన్స్ని వాడతారు అంటే ఫర్ ఆ మత్తు కోసం దట్ అంటే మాకు తెలుసు దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏంటి, అది ఎట్లా ఉంటుంది అని. ఖచ్చితంగా నిజం చెప్పాలంటే మేము తీసుకోవడం కన్నా మా చుట్టూతో మా పక్కన ఉన్న వాళ్ళు అరే ఇదేదో బాగుంది డ్రగ్ వీలిస్తారు, నీకు ఒక సొల్యూషన్లో పెట్టి ఒక ఆర్గన్ని తెచ్చి నీ బాడీలో పెడితే ఆ బాడీలో ఆ సొల్యూషన్ అంతా బాడీకి ఎక్కేస్తుంది. దానివల్ల ఏమైపోతుంది, టోటల్ సడన్ షట్ డౌన్ అయిపోతుంది బాడీ. బీపీ ఫాల్ అయిపోవడం, ఎలర్జిక్ రియాక్షన్ అవడం. హాయ్ అండి, నేను మీ డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. వెల్కమ్ టు హెల్త్ టాక్స్ విత్ డాక్టర్ రఘు. సో నార్మల్గా డాక్టర్ అంటే దేవుడు అని అనుకుంటాం. ముఖ్యంగా ఆపరేషన్ చేసేవాళ్ళు, ఆపరేషన్ చేసిన సర్జన్ అంటే ఒక దేవుడిలాగా ఫీల్ అవుతారు నార్మల్గా పేషెంట్స్. కానీ యాక్చువల్గా దాని వెనకాల దాగి ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్స్ని మర్చిపోతారు. వాళ్ళే అనస్థీషియా ఇచ్చే డాక్టర్స్, అనస్థెటిస్ట్. ఎందుకంటే అనస్థెటిస్ట్ లేనిది ఆ సర్జరీ కాదు, చిన్న ముళ్ళు కూడా తీయడం చాలా కష్టం. సో అలాంటి అనస్థెటిస్ట్ని చాలా వరకు పేషెంట్స్తో వాళ్ళు టచ్లో ఉండరు. కానీ మెయిన్ ఇంపార్టెంట్ వర్క్ అక్కడ జరుగుతుంది. యాజ్ ఎ డాక్టర్గా, యాజ్ ఎ సర్జన్గా నాకు తెలుసు వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి అనేది. సో ఆ ఇంపార్టెన్స్ గురించి మీ అందరికీ తెలియడానికి మన ముందుకు వచ్చారు డాక్టర్ కీర్తన గారు. సీనియర్ అనస్థెటిస్ట్, ఉస్మానియా మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నారు. ఓన్ ట్రస్ట్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. సో డాక్టర్ కీర్తన గారితో మనం తెలుసుకుందాము అనస్థీషియా అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అసలు వాళ్ళ డెప్త్లోకి మనం కొన్ని క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాము ఫర్ అవేర్నెస్ అండ్ వాళ్ళ ఇంపార్టెన్స్ కూడా తెలుసుకోవడానికి. హాయ్ మేడం. సో హౌ ఆర్ యూ మేడం? యా ఫైన్ రఘు. సో నార్మల్గా అనస్థీషియా, అనస్థెటిస్ట్ అంటే పేషెంట్స్తో కనెక్టెడ్ ఉండరు, ఫిజిషియన్స్ లాగా అట్లా. బట్ డూ యూ ఫీల్, మీరు ఎప్పుడైనా నేను పేషెంట్స్తో కనెక్టెడ్ ఉంటే బాగుండేది, లైక్ మాట్లాడితే బాగుండేది అట్లా అనిపిస్తుందా? అంటే టేబుల్ పైన మీరు చాలా ఎఫర్ట్స్ పెడతారు వాళ్ళని బయటకు తీసుకురావడానికి, స్మూత్గా సర్జరీ అవ్వడానికి. బట్ మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా లైక్ సర్జన్స్కి, ఆ డాక్టర్కి, స్పెసిఫిక్ డాక్టర్కి మంచి పేరు వచ్చేస్తుంది, మీకు అలా ఎప్పుడైనా అనిపిస్తుందా లైక్ అది మిస్ అయింది అనేది, ఆ టచ్? అలాంటి సిచ్యువేషన్స్ చాలానే వస్తుంటాయి, అనిపిస్తుంటుంది. బట్ వీఆర్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద స్క్రీన్ కాబట్టి ఎక్కువ శాతం తెలియదు జనాలకి. బట్ ఇన్ సమ్ సినారియోస్ వెన్ అది ఇప్పుడు సక్సెస్ అయింది, చాలా బాగా నీట్ అయింది, సర్జన్ ఇఫ్ ఎట్ ఆల్ హీ షుడ్ నో. కనీసం సర్జన్కి తెలిసి సర్జన్ ఇంపార్టెన్స్ ఇచ్చిన ఆ చిన్నపాటి గ్రాటిట్యూడ్ ఇట్ ఈస్ ఇనఫ్ ఫర్ అస్. పేషెంటే చెప్పాల్సిన అవసరం లేదు. బట్ వీ ఫీల్ అదే పేషెంట్తోని ఓపీ ఉంటే బాగుండేది మాకు కూడా అని అలా అనిపించేది. కానీ మాకు ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే నా డిపార్ట్మెంట్లో ఒక మంచి ఇది ఏంటి అంటే నాకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఐ కెన్ ట్రీట్.
ఇప్పుడు ఈఎన్టీ డాక్టర్ అంటే ఓన్లీ ఇయర్ నోస్ వరకే, ఐ డాక్టర్ అంటే ఐ వరకే. కానీ ఒక అనస్థెటిస్ట్ ఎమర్జెన్సీ నుంచి మాకు అన్ని సర్జరీస్ గురించి అవగాహన ఉంటుంది. చిన్నపిల్లల నుంచి ముసలోళ్ళ వరకు ఎలా ఉంటుంది వాళ్ళ బాడీ బిహేవియర్, వాళ్ళకి ఏంటి, వాళ్ళకి ఎంత డోస్ ఇవ్వాలి, అవన్నీ మాకు తెలిసి ఉంటుంది. కాబట్టి ఎనీ ఎమర్జెన్సీలో నువ్వు ఒక పేషెంట్ని కాపాడగలిగే శక్తి మాకు ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో ఐ విల్ బీ వెరీ ప్రౌడ్ దట్ ఐ హ్యావ్ టేకెన్ అనస్థీషియా. సూపర్. సో మేడం, అనస్థీషియా అంటే నార్మల్గా సర్జరీకి ముందు కొన్ని వర్కప్స్ ప్లాన్స్ చేస్తారు. అంటే వై ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఆ ప్లానింగ్ అనేది? ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనం అనస్థీషియా అనేది ఏంటి, ఇప్పుడు మీ రెస్పిరేషన్, మీ హార్ట్ రేట్, మీ బీపీ అన్నీ మేము కంట్రోల్ చేస్తున్నాం. యూజువల్లీ మీ బాడీ, మీ హార్ట్, మీ బ్రెయిన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంటారు. కానీ డ్యూరింగ్ సర్జరీ మీకు పెయిన్ తెలియకూడదు, బట్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలి. సో త్రూ డ్రగ్స్ ఇచ్చి వెంటిలేటర్ మీద పెట్టి మేము మెయింటైన్ చేస్తున్నాం. అలా మెయింటైన్ చేసినప్పుడు ఒక్కో బాడీ ఒక్కో విధంగా రియాక్ట్ అవుతుంది. ఒక్కో డ్రగ్కి, ఒక్కో సర్జరీకి ఎంత డ్యూరేషన్ ఉంది, ఎంత వెయిట్ ఆఫ్ ద బాడీ ఉంది, వాళ్ళకి ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా డిసీజెస్ ఉన్నాయా. సో ఇవన్నిట్లలో మనం ఇచ్చే మెడికేషన్ ఏదైతే ఉంటుందో అది ఎంతవరకు ఎఫెక్ట్ చేయాలి అన్న దాన్ని బట్టి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అందుకోసమనే ప్రీ ఆప్ వర్కప్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకు స్మోకింగ్ బ్యాన్ చేయమంటాము ఒక 1 వీక్ వరకు. బీపీ ఉన్న వాళ్ళు కంపల్సరీ వాళ్ళ ట్యాబ్లెట్ వేసుకొని రావాలి. షుగర్ ఉన్న వాళ్ళు స్కిప్ చేయాలి. అండ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కంపల్సరీ దే హ్యావ్ టు టేక్ దేర్ ట్యాబ్లెట్. వీళ్ళందరూ రిస్కీ ఏజ్ గ్రూప్ అనమాట మాకు సర్జరీ అనస్థీషియా ఇచ్చే టైంలో. సో ప్రీ ఆప్ వర్కప్ చేయకపోతే ఇంట్రా ఆప్ మాకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ ప్రీ ఆప్ వర్కప్ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు అనస్థీషియా అంటే నార్మల్గా ఇప్పుడు పేషెంట్ పడుకుంటారు నైట్ టైం, అప్పుడు ఫిజియాలజీ ఏం జరుగుతుంది పేషెంట్లో, నార్మల్ ఇండివిజువల్ పర్సన్లో? ఇక్కడ ఏమో బెడ్ పైన కూడా పడుకుంటున్నాడు ఆన్ టేబుల్, సర్జరీ అప్పుడు కానీ ఆపరేషన్ అప్పుడు. ఇక్కడ ఏం జరుగుతుంది? రెండు డిఫరెన్సా? చాలా డిఫరెన్స్. దట్ ఈస్ స్లీప్. నైట్ టైం పడుకునేది స్లీప్. దీంట్లో ఏంటంటే నువ్వు స్లీప్లో యూ విల్ మూవ్ యువర్ బాడీ, యూ విల్ టర్న్, యూ విల్ హ్యావ్ రిఫ్లెక్సెస్. నేను లేపితే లేస్తారు. అదే నీకు సర్జరీ చేయాలంటే నీకు పెయిన్ తెలియద్దు, బాడీ మూవ్ అవ్వద్దు, మెయిన్ ఇంపార్టెంట్. సో డ్యూరింగ్ అనస్థీషియా ఏం చేస్తాం మనం అంటే 2 ఫార్మ్స్ ఉంటుంది, ఇంజెక్షన్తోని, గ్యాసెస్తోని. సో ఇంజెక్షన్ ద్వారా ఫస్ట్ ఆ పర్సన్ వెయిట్ని బట్టి, ఎంతసేపు ఉంది సర్జరీని బట్టి డోస్ క్యాలిక్యులేట్ చేసి వీ విల్ గివ్ మెడికేషన్. దాని ద్వారా ఏమవుతుందంటే ఏదైతే పెయిన్ స్టిమ్యులస్ ఉంటుందో మనం కట్ చేసినప్పుడు అది బ్రెయిన్కి వెళ్ళకుండా స్టాప్ అవుతుంది. ఒకటి రిఫ్లెక్సెస్ ఆర్ స్టాప్. ఇంకొకటి ఏంటంటే మూమెంట్, మోటార్ రిఫ్లెక్సెస్ స్టాప్, అంటే మూవ్ అవ్వకుండా. బట్ దే విల్ కాన్షియస్ కూడా ఉండదు, ఎందుకంటే తెలియద్దు, నొప్పి తెలియద్దు, మూవ్ అవ్వద్దు. కానీ ఇదంతా చేస్తున్నప్పుడు బ్రెయిన్ యొక్క ఫంక్షన్ ఉండాలి, ప్లస్ హార్ట్ కూడా ఫంక్షన్ అవ్వాలి, అప్పుడే కదా హీ విల్ బి అలైవ్. సో ఇది మేము వెంటిలేటర్ ద్వారా ప్లస్ అదర్ మెడికేషన్స్ ద్వారా మన హ్యాండ్స్తో మెయింటైన్ చేస్తూ ఉంటాం డ్యూరింగ్ అవర్స్. ఎంత అవర్స్ సర్జరీ ఉందో అంత. సో ఎంత లాంగర్ డ్యూరేషన్ సర్జరీ ఉంటే అంత రిస్కీ కూడా. డిపెండ్స్ ఆన్ ఏజ్ గ్రూప్ ఆల్సో. సో ఈ విధంగా ఇప్పుడు నేను ఏదైతే డ్రగ్ ఇచ్చానో 2 రిఫ్లెక్సెస్ ఆపడానికి, ప్లస్ నేను మెయింటైన్ చేస్తున్నా, ఇదే విధంగా మళ్ళీ దాని నుంచి బయటికి తీసుకురావడానికి కూడా రివర్సల్ ఏజెంట్స్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏదైతే డోస్ ఇచ్చానో దానికి వాళ్ళ వెయిట్ అకార్డింగ్గా మళ్ళీ రివర్స్ ఏజెంట్, అంటే మళ్ళీ లేపాలి కదా సర్జరీ అయిపోయినాక. సో అట్లా రివర్స్ ఏజెంట్ కూడా ఉంటుంది. సో అలా ఇచ్చి మళ్ళీ బయటికి తీసుకొస్తాం. ఇది యాక్చువల్ ప్రొసీజర్ అనస్థీషియాలో. కరెక్ట్. సో ప్రాపర్గా ఎలా హార్ట్ బ్రెయిన్ పని చేస్తూ పేషెంట్ పడుకోవాలి, కదలొద్దు అనేది అనస్థీషియాలో ప్రాపర్గా నేర్పించేది ఇది. ఈ పీజీలో కానీ జనరల్ అనస్థీషియా అంటే మెయిన్గా స్పైనల్ అనస్థీషియాకి జనరల్ అనస్థీషియాకి డిఫరెన్స్ ఏంటి? సో మంచి క్వశ్చన్. జనరల్ అంటే ఫుల్ బాడీ అనస్థీషియా, అంటే దీంట్లో నీకేం తెలియదు, యూ విల్ బీ ఫుల్లీ నాక్డ్ అవుట్. వెంటిలేటర్ మీద పెడతాము హవర్. ఇది ఎప్పుడు ఇస్తాము అంటే బ్రెయిన్ సర్జరీస్, హార్ట్ సర్జరీస్, నెక్ సర్జరీస్, అట్లా వీటిలలో కంపల్సరీ ఫుల్ అనస్థీషియా ఇస్తాం చిన్నపిల్లలలో వాళ్ళకి.
అదే స్పైనల్ ఏంటంటే స్పైనల్ అని రీజనల్ అని అంటే ఎక్కడ ఏ పార్ట్ అయితే నీకు సర్జరీ చేస్తున్నారో ఆ పార్ట్ వరకు అనస్థీషియా ఇచ్చేది కూడా వచ్చింది. ఓకే. దీనిలో చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చాయి. Yeah. సో ఇప్పుడు మీకు హ్యాండ్ సర్జరీ అయితే హ్యాండ్ వరకే ఇంజెక్షన్ ఇచ్చి మొత్తం కాన్షియస్సే ఉంటావు, బట్ హ్యాండ్ వరకు మీకు అనస్థీషియా ఉంటుంది. Yeah. సో అలాంటి టైపు. స్పైనల్ వచ్చేసి ఎప్పుడంటే సెక్షన్స్కి, సిజేరియన్స్కి, లెగ్ సర్జరీస్కి వీటికి స్పైనల్ ఇస్తాం. దీంట్లో ఏంటంటే మనిషి కాన్షియస్ ఉంటాడు, బట్ కాళ్ళపాటు అంటే అబ్డామెన్ నుంచి కాళ్ళపాటు వరకు మూమెంట్ ఉండదు, సెన్సేషన్ ఉండదు. ఈ ఎఫెక్ట్ 2 hours to 3 hours ఉంటుంది. దాని తర్వాత యథావిధిగా వాళ్ళ యొక్క ఫంక్షన్స్ వచ్చేస్తాయి వాపస్. అంటే స్పైనల్ అనస్థీషియా ఇస్తారు అంటే ఎందుకు ఈ పార్ట్ నంబ్ అవుతుంది? అక్కడ నడుముకి ఇంజెక్షన్ ఇస్తే వై కాళ్ళు ఎందుకు నంబ్ అవుతున్నాయి? స్పెసిఫిక్గా దేన్ని అది ఫోకస్ చేస్తారు? మెయిన్లీ మన నర్వ్ సప్లై తెలుసు కదా మీకు, స్పైనల్ కార్డ్ నుంచి ఇప్పుడు అన్ని రూట్ సప్లైస్ అంతా L4, L5, S1, S2 నుంచి కాడల్ అన్నిటి నుంచి మనకి డెర్మటోమ్ లెవెల్లో అన్ని నర్వ్స్కి సప్లై చేస్తుంటుంది. సో డిపెండ్స్ ఆన్ విచ్ సర్జరీ ఆల్సో. నీకు అపెండిక్స్ సర్జరీ అవుతుందా, లేకపోతే ఎపిసోటమీ అవుతుందా, లేకపోతే మనకి సిజేరియన్ అవుతుందా. సో ఈ సర్జరీస్ని బట్టి ఇంత లెవెల్ ఇవ్వాలి అని ఉంటుంది మాకు. అంటే ఇప్పుడు చిన్న లెగ్ అనుకోండి, L1 వరకు వస్తే సరిపోతుంది అని చెప్పి లో డోస్ ఇస్తాం. ఒకవేళ మీకు పై వరకు రావాలి సెక్షన్ అట్లా అయితే పైకి కూడా స్ట్రెచ్ చేస్తాం, మనం పుల్ చేస్తాం ప్లాసెంటా. సో అప్పుడు T6. సో ఈ దీంట్లో ఇది మేము ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము అంటే ఎంత అమౌంట్ ఆఫ్ డోస్ వెనకాల నుంచి ఇంజెక్షన్ నుంచి ఇస్తాం కదా, ఎంత ఎంఎల్ ఇస్తే అంత లెవెల్స్కి మారుతుంది అన్నట్టు. అయితే ఇక్కడ నేను ఇంకొక పాయింట్ యాడ్ చేస్తా. చాలామంది మమ్మల్ని అంటే మనం ప్రీ అనస్థీషియా చెకప్ చేసినప్పుడు స్పైనల్ ఇస్తాము మీకు అంటే నన్ను ఒకటే క్వశ్చన్ అడుగుతారు, నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది కదా అని చెప్పి అడుగుతారు. సో దీనికి ఒక అంటే సొల్యూషన్ చెప్తాను నేను. మెయిన్లీ బ్యాక్ పెయిన్ అనేది మీరు గమనించండి, మేము స్పైనల్ ఇచ్చేది లెగ్ సర్జరీకి ఇస్తాము, సిజేరియన్కి ఇస్తాము, ప్లస్ అపెండిక్స్కి వీటికి కూడా ఇస్తాం. కానీ లెగ్ సర్జరీ వాళ్ళు మీరు ఎప్పుడు బ్యాక్ పెయిన్ కంప్లైంట్ చేయలేరు. అదే సిజేరియన్ వాళ్ళే ఒక్కరే కంప్లైంట్ చేస్తారు. ఎందుకో గమనించారా? సో దీంట్లో ఏంటి అంటే బేసిక్ ఫిజియాలజీ ఏమవుతుందంటే వెనెవర్ స్పైనల్ ఇచ్చినప్పుడు సిజేరియన్లో ఏమవుతుందంటే కట్ చేస్తాము, అబ్డామిన్ సపరేట్ చేస్తాము, మళ్ళీ తర్వాత బేబీ తీసినాక మళ్ళీ అన్ని స్టిచ్ చేస్తాం. సో ఇక్కడ అంతా డిస్టర్బ్ అయింది, అబ్డామిన్ మజిల్స్ డిస్టర్బ్ అవుతున్నాయి. సో ముందుకు మనం ఇలా స్ట్రెచ్ చేసి స్టిచ్ చేస్తాం. సో దానివల్ల ఏమవుతుంది, ఆ స్ట్రెస్ అనేది నెక్స్ట్ ఫర్దర్గా వెన్ దే గ్రో కొన్ని ఇయర్స్ అయినాక అది స్ట్రెచ్ అయిపోయి బ్యాక్ నుంచి ఇలా స్ట్రెచ్ అయ్యి వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుంటుంది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అబ్డామిన్ సర్జరీ, నాట్ బికాస్ ఆఫ్ స్పైనల్. ఎందుకు చెప్తాను ఇక్కడ కూడా. ఇప్పుడు లెగ్ సర్జరీ చేసిన వాడికి స్పైనల్ ఇచ్చినాం కూడా నొప్పి ఉండదు, వాడికి బ్యాక్ పెయిన్ ఉండదు, మీరు గమనించండి. అయితే ఎందుకంటే మేము ఒక చిన్న నీడిల్, సన్న నీడిల్, అది చాలా సన్న నీడిల్, అసలు 27 gauge అంటే అసలు మీకు కంటికి కూడా కనిపించదు. దాన్ని జస్ట్ బ్యాక్ నుంచి ఇలా పెట్టేసి ఇంజెక్షన్ ఇస్తాం. దానివల్ల బ్యాక్ పెయిన్కి నో సంబంధం. కానీ అబ్డామిన్ సర్జరీ అయింది మీకు స్పైనల్ ఇచ్చినాక, సర్జరీ వల్ల వాళ్ళకి బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో ప్రెగ్నెన్సీలో సిజేరియన్కి ఇచ్చే స్పైనల్ వల్ల చాలామంది బ్యాక్ పెయిన్ వస్తుంది, నాకు ఇవ్వకండి, ఈవెన్ జనరల్ అనస్థీషియా ఇవ్వండి అంటారు. అది చాలా డేంజర్ మళ్ళీ. ఎందుకంటే జనరల్ అనస్థీషియాలు ఇచ్చే ఏదైతే డ్రగ్స్ ఉంటాయో అవి బేబీకి రిస్కీ. అంటిల్ అండ్ అన్లెస్ అది ఎమర్జెన్సీ అయితే తప్ప, మదర్ కూర్చోలేదు, మదర్ ఎమర్జెన్సీలో ఉంది, బేబీ డై అవుతుంది, బేబీ వాజ్ నాట్ బ్రీతింగ్, బేబీ హార్ట్ బీట్ లేదు, ఎమర్జెన్సీలో మనం ఇవ్వలేం కదా. అలాంటి టైంలో ఇస్తాం అనస్థీషియా, జనరల్ అనస్థీషియా కూడా ఇస్తాం ఎమర్జెన్సీలో. కానీ మేము చూసుకుంటాం, అంటే బేబీ ఉన్నంతసేపు కొన్ని మెడిసిన్స్ అవాయిడ్ చేస్తాం. బేబీ ఒక్కసారి అవుట్ అయినాక మళ్ళీ ఆ మెడిసిన్స్ ఇచ్చి మదర్ రికవర్ అయ్యేంత వరకు చేస్తాం. ఓకే. ఓకే. సో స్పైనల్ అనస్థీషియా వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది ప్రెగ్నెన్సీలో అనేది ఒక మిత్. మిత్ అంటే స్పైనల్ అనస్థీషియా వల్ల బ్యాక్ పెయిన్ రాదు. ప్రెగ్నెన్సీలో వచ్చే బ్యాక్ పెయిన్ అనేది బికాస్ ఆఫ్ అబ్డామినల్ సర్జరీ కట్ చేయడం వల్ల వస్తుండొచ్చు. అంతే. మీరు ఇంకొకటి గమనించాలి ఇక్కడ, ఇది సిజేరియన్. నేను ఇంకా అనస్థీషియాలో ఇంకొక అడ్వాన్స్డ్ టెక్నిక్ ఉంది. అది ఏంటంటే లేబర్ ఎపిడ్యూరల్. అంటే వాకింగ్ ఎపిడ్యూరల్ అంటాం అనమాట. అంటే ఏంటి అంటే పెయిన్లెస్ లేబర్. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ చెప్తున్నా నేను, యంగ్ జనరేషన్ పెయిన్ టాలరెన్స్ లేదు, వాళ్ళకి ఓపిక లేదు,
మా బాడీ కూడా అంత డిజైన్ అవ్వలేదు, నార్మల్ డెలివరీ యొక్క పెయిన్ని బేర్ చేసే అంత డిజైన్ లేదు. సో అందుకోసమే అనస్థీషియాలో ఒక అడ్వాన్స్డ్ టెక్నిక్ వచ్చింది, దాన్నే లేబర్ ఎపిడ్యూరల్ అంటాం అనమాట. అంటే ఏంటి, మేము ఒక ఇంజెక్షన్ ఇస్తాం బ్యాక్ సైడ్, సేమ్ లెగ్ స్పైనల్ లానే ఉంటుంది అది కూడా, దాంట్లో డ్రగ్స్ ఇస్తాం. సో వీళ్ళకి ఏంటి తెలుసా, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అదే డెలివరీ అయ్యేటప్పుడు పెయిన్స్ వస్తాయి కదా, లేబర్ పెయిన్స్, అవి చాలా డెడ్లీ పెయిన్స్ అంటారు, తెలుసు మీకు. సో ఇవి పెయినే ఉండదు, ఓకే, మనిషి కాన్షియస్ ఉంటాడు, మదర్కి తెలుస్తుంటుంది, మదర్ పుష్ చేయమంటే చేస్తుంది, మదర్ నడవగలదు, అన్నీ చేయగలదు, కానీ నొప్పి ఉండదు. ఓకే, దట్ ఈస్ కాల్ లేబర్ అనల్జేసియా. సో ఇది ఓన్లీ కొన్ని హాస్పిటల్స్లోనే ప్రాక్టీస్ చేస్తున్నాం. దీని ద్వారా బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్ డెలివరీ చాలా మంది ఎందుకు వద్దంటున్నారు అంటే నొప్పిలు భరించలేకనే. సో ఈ లేబర్ అనల్జేసియా వల్ల నో పెయిన్తోనే నార్మల్ డెలివరీ అయిపోతుంది, నొప్పి లేకుండా ఈజీగా. గుడ్ టెక్నిక్, మా ఒక గుడ్ ఇన్నోవేషన్ అని చెప్పాలి. నాది నార్మల్ డెలివరీ, జీరో పెయిన్, చెప్పాలంటే జీరో పెయిన్. అక్కడ ఎన్ఎస్టీలో కాంట్రాక్షన్ వస్తేనే ముక్కమ్మ అంటే ముక్కిన, అంతే, బేబీ అవుట్. సో ఇట్ ఈస్ అ గుడ్ ఇన్నోవేషన్ అంట నేను, ఎందుకంటే నేను ఖుద్దు తీసుకున్నా కాబట్టి చెప్పగలుగుతున్నా. సో ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు లేబర్ ఎపిడ్యూరల్, మీ ఇప్పుడు అన్ని సెంటర్స్ లో యాక్చువల్లీ ప్రాక్టీస్ చేస్తున్నారు. కొన్ని మెయిన్ ప్రైవేట్ సెక్టర్స్, మెయిన్ హాస్పిటల్స్లలోనే ఎక్కువ చేస్తున్నారు. చిన్న చిన్న హాస్పిటల్స్ దే ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ దిస్. డైరెక్ట్ అట్లా అని కాదు, నార్మల్ కూడా చేస్తున్నారు, బట్ ఇంకా పెయిన్ తోనే, అంటే ఎపిడ్యూరల్ ప్రాక్టీస్ చేయట్లేదు కొన్ని హాస్పిటల్స్. ఓకే ఓకే మేడం, అంటే ఇది తెలియదు నాకు, మీరు చెప్పాలి. అనస్థీషియా డిపార్ట్మెంట్లో ఉన్న స్టూడెంట్స్ లైక్ పీజీస్ కానీ ఇలాంటి వాళ్ళు అనస్థీషియా మెడిసిన్స్ని వాడతారు అంటే ఫర్ ఆ మత్తు కోసం, దట్ కిక్ కోసం అని, ఈజ్ దట్ ట్రూ? ఇట్స్ ఎ మిత్. ఎందుకంటే మాకు తెలుసు దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏంటి, అది ఎట్లా ఉంటుంది అని. ఖచ్చితంగా నిజం చెప్పాలంటే మేము తీసుకోవడం కన్నా మా చుట్టూతో మా పక్కన ఉన్న వాళ్ళు, అరే ఇదేదో బాగుంది డ్రగ్, వీళ్ళు ఇష్టంగానే ఇది అయిపోతున్నారు, మేమేం ట్రై చేయాలని వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రై చేయంగా చూసాం, కానీ మా డిపార్ట్మెంట్ కుద్దు అంటే నో. అంటే అనస్థీషియా పీజీ స్టూడెంట్స్, యూజువల్లీ అనస్థీషియా పీజీస్కి అంత స్ట్రెస్ ఉండదు ఫస్ట్ థింగ్. అది ఆ మెడికేషన్ తీసుకొని వాళ్ళు అడిక్ట్ అవ్వాలన్నంత సినారియో అయితే లేదు. సెకండ్ థింగ్ ఏమంటే, దేర్ ఆర్ 2-3 డ్రగ్స్ విచ్ ఏమంటారు, సూసైడ్ చేసుకోవడానికి కొంతమంది ప్రయత్నించినప్పుడు దే హ్యావ్ టేకెన్, బికాస్ దే నో ఆ యాక్షన్ తెలుసు. అంటే బ్రీతింగ్ ఆగిపోతుంది కదా, నీకు ఇంజెక్షన్ తీసుకోగానే బ్రీతింగ్ ఆగిపోతుంది, వాళ్ళకి తెలుసు ఎక్కడ తీసుకోవాలో. అదొక్కటి, ఎక్కువ తీసుకోవడం ఉండదు, ఒక్క ఇంజెక్షనే అది, నీకు బ్రీతింగ్ ఆగిపోతుంది. నీ బ్రీతింగ్ ఆగిపోయింది నీ సమయానికి, ఇఫ్ యూ డోంట్ రియాక్ట్ యూ విల్ డై, నో. సో అదే అయింది వాళ్ళకి. హాస్టల్ రూమ్స్లలో అలా చేయడం జరిగింది. బట్ అడిక్షన్ నో. బట్ పేషెంట్కి పెయిన్కి మనము ఓపియాయిడ్స్ ఇస్తాము, కొన్ని ఇస్తూ ఉంటాము, వాళ్ళు ఓపెన్ అప్ అయిపోతారు. ట్రూత్ సిరం లాగా పనిచేస్తుంటుంది అన్నమాట. ఓటీలో అంతా దే విల్ టెల్ ఆల్ దేర్ స్టోరీస్. అట్లనే మాకు చాలా మంది హీరోస్కి వీళ్ళకి ఇచ్చినప్పుడు కూడా దే వర్ టెల్లింగ్ దేర్ స్టోరీస్, అలా అది కూడా ఒక డిఫరెంట్ సినారియో వీ కెన్ సీ. సో మీ ప్రాక్టీస్లో మీకు జరిగిన ఏదైనా ఒక ఎమోషనల్ స్టోరీ ఆర్ ఏదైనా ఒక ఎమోషనల్ కనెక్షన్ విత్ పేషెంట్ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి అట్లా. అంటే ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఓటీ వరకే చెప్తున్నారు అనస్థెటిస్ట్ అంటే, సారీ. సో మేము యాక్చువల్లీ ఎమర్జెన్సీ నుంచి ఐసీయూ వరకు మేము రిక్వైర్డ్, దట్ యూ నో. ఎమర్జెన్సీలు అంటే లైక్ ఎనీ ఎమర్జెన్సీ వీఆర్ ఏబుల్ టు దేర్. ఐసీయూలో మొత్తం ఈ కోవిడ్ సినారియోలో, కోవిడ్లో మొత్తం ఐసీయూ ఇన్ఛార్జ్ అంతా మేమే. అసలు ఆ కోవిడ్ టైంలో అయితే ఇంకొక డాక్యుమెంటరీ తీయొచ్చు నాకు. ఒక ఏజ్ గ్రూప్ అంతా చనిపోయినారు, మిడిల్ ఏజ్ గ్రూప్ అనుకోవాలా చెప్పాలి. సో అట్లాంటి సినారియోస్ చూసుకుంటే డేంజర్. బట్ యాజ్ ఒక కేస్ చెప్తాను నేను. మనమంతా ఓటీస్లో ఉంటాం కదా, మనకి బయట వాళ్ళకి మనకు అర్థం కాదు వాళ్ళకి మనం ఎంత కష్టపడుతున్నామో అన్నది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక సర్జరీ ఉంటుంది, దాని పేరు బెంటాల్ సర్జరీ. ఓకే, బెంటాల్ సర్జరీ అంటే ఏంటంటే, అయోటిక్ ఆర్చ్ తెలుసు కదా నీకు, అయోటిక్ ఆర్చ్ రీప్లేస్మెంట్ సర్జరీ అన్నట్టు.
సో మన నార్మల్గా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కన్నా పెద్ద సర్జరీ అన్నట్టు. ఓకే. అయోటిక్ ఆర్చ్ అంటే దట్ వెజిల్ మెయిన్ వెజిల్ కదా మన బాడీలో మెయిన్ వెజిల్ అది, దాన్ని రీప్లేస్ చేస్తారు. అది అయోటిక్ డిసెక్షన్లో చేస్తారనమాట ఈ సర్జరీ. ఇది సర్జరీ 36 అవర్స్ సర్జరీ. ఇది ఓకే 36 అవర్స్ అనస్థీషియా చేయాలి. ఓకే, మేము ఉన్నాం, సర్జరీ అయింది, పేషెంట్ 42-year-old, ఫస్ట్ టైం నా లైఫ్లో 36 అవర్స్ మెలకు ఉండడం. ఓకే, అందరం ఉన్నాం, అంటే టీమ్ అంతా, నాట్ ఓన్లీ అనస్థెటిక్ సర్జన్ మెలుకున్నారు, ఓటీ స్టాఫ్, షిఫ్ట్స్ వైజ్ కూడా చేయలేని పరిస్థితి, ఎందుకంటే అది హార్ట్ రిలేటెడ్. 36 అవర్స్ మెలుకుండి చేసి సర్జరీ బతికి ఆయన ఆ ఎక్స్పీరియన్సే డిఫరెంట్. నెక్స్ట్ డే మమ్మల్ని ఇలా తోస్తే ఇలా పడిపోయేలా ఉండే. అంటే మేమంతా ఓటీలో ఉన్నాం, ఎవరికి తెలియదు ఇది 36 అవర్స్ మెలుకున్నాం అంటే ఎవరన్నా నమ్ముతారా? అట్లా ఇట్లాంటి ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ అవుతుంది ఉస్మానియాలో, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవుతుంది. లివర్ ట్రాన్స్ప్లాంట్ ఒక్క సర్జరీ మనకు 12 అవర్స్ పడుతుంది. 12 అవర్స్ వరకు మనం అక్కడే ఉండాలి, అంతేనా? ఈవెన్ ఐ వర్క్డ్ ఇన్ లివర్ ట్రాన్స్ప్లాంట్. అది ఎంత టెన్షన్తో థింగ్ ఉంటుంది ఒక టైంలో, రీపర్ఫ్యూషన్ టైంలో. సో ఇవన్నీ మనం చెప్పినా అర్థం కాదు, ఒకవేళ చూపించాలన్నా అక్కడ యాక్చువల్లీ అనస్థీషియా టీమే చాలా ఇంపార్టెంట్. అది ఆ ఆర్గాన్ మనం ప్రొక్యూర్ చేసి మళ్ళీ ఇంకొక బాడీలో పెట్టి, అది పెట్టినప్పుడు బాడీ మొత్తం డిఫరెంట్ రియాక్షన్ అయిపోతుంది. నీకు ఒక సొల్యూషన్లో పెట్టి ఒక ఆర్గాన్ని తెచ్చి నీ బాడీలో పెడితే ఆ బాడీలో ఆ సొల్యూషన్ అంతా బాడీకి ఎక్కేస్తుంది. దానివల్ల ఏమైపోతుంది, టోటల్ సడన్ షట్ డౌన్ అయిపోతుంది నీ బాడీ, బీపీ ఫాల్ అయిపోవడం, ఎలర్జిక్ రియాక్షన్ రావడం, వీటన్నిటి రాకుండా ఆపాలి, వచ్చినా కూడా ఆపాలి మేము. సో అన్ని టెన్షన్స్తో కూడి చేసి మళ్ళీ ఆ పేషెంట్ సర్వైవ్ అయ్యి ఇంటికి వెళ్ళినాక కూడా 1 డే మొత్తం మాకు ఆ స్ట్రెస్ అనేది ఉంటుంది 24 అవర్స్ వరకు. తర్వాత వీ విల్ బీ హ్యాపీ అన్నట్టు. ఒక ఛాలెంజింగ్ సబ్జెక్ట్ కానీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అవును. అండ్ ఎమర్జెన్సీ చాలా ఎక్కువ ఉంటాయి కదా, లైక్ అనస్థీషియా అంటే ఎక్కడైనా ఎమర్జెన్సీ ఉంటే వీ విల్ గెట్ ఏ కాల్. హౌ విల్ యూ మేనేజ్, అంటే ఫ్యామిలీ టైంని ఎట్లా మేనేజ్ చేస్తారు? ఫట్ అండ్ ఫోన్ రాగానే వెళ్ళాల్సి ఉంటుంది. సో అది చాలా డిఫికల్ట్ క్వశ్చన్ ఇది టు ఆన్సర్. ఇప్పుడున్న జనరేషన్ ఓకే ఎమర్జెన్సీ ఉంటుంది. సో నా క్రైటీరియాలో ఒకటి పెట్టుకుండే అనమాట, నేను మ్యారేజ్ చేసుకోవాలి అంటే ఒక డాక్టర్ అయి ఉండాలి అని. ఎందుకంటే నేను ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వస్తే వెళ్ళాలంటే ఒక డాక్టర్కి అర్థమవుతుంది మన బాధ. ప్రాబ్లం ఏంటంటే మా వైఫ్ నాన్ మెడికో, నాకు ఇప్పటి వరకు ఒక 10 సార్లు అన్నది ఇట్లనే చేస్తే నేనైతే వదిలేస్తా అని. ఇప్పుడు అలవాటు అయిపోయింది. వాళ్ళకి తెలియదు, వాళ్ళని కూడా అనలేము మనం, మన ప్రాబ్లమ్స్ మనకే అర్థమవుతుంది. అందుకోసమే ఆ క్రైటీరియా పెట్టుకుండే. సో లక్కీలీ నాకు కూడా ఒక డాక్టర్ కాబట్టి మా హస్బెండ్, అలా నాకు మా పేరెంట్స్ సపోర్ట్తోని నడుస్తుంది. బట్ ఇదే అందరి సినారియోలో ఉండకపోవచ్చు. అయితే ఈ పీజీస్ కూడా చాలా స్ట్రెస్ లైఫ్. ఇప్పుడు నాట్ ఓన్లీ మా డిపార్ట్మెంట్ అనే కాదు, ప్రతి డిపార్ట్మెంట్లో ఉంది ఈ సినారియో. మాకు కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్స్ని మేము హ్యాండిల్ చేయాలి కాబట్టి. ఏ ఎమర్జెన్సీ, ఇక్కడ మీ సర్జరీ అయిపోయిందంటే అక్కడ న్యూరో అయినా వస్తాడు, అక్కడ నుంచి ఆర్థో అయినా వస్తాడు, ట్రామా అనుకుంటా, కింద నుంచి ఎమర్జెన్సీ అనుకుంటూ వస్తారు, పీడియాట్రిక్ వస్తారు. సో అసలు మాకు కూర్చొని ఇవ్వరనమాట. నైట్ అంతా నైట్ డ్యూటీ అంటే నైట్ డ్యూటీ అని. ఒక్కొక్క రోజు అయితే 30 కేసెస్ చేస్తాం ఇట్లా, నైట్ అంతా చేస్తూనే ఉంటారు పిల్లలు. నెక్స్ట్ డే పాపం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, బట్ దే హ్యావ్ టు లెర్న్. ఇంట్రెస్టింగ్ కూడా ఉంది, ఇంకా తప్పదు. మేనేజ్ చేయాలి అనుకుంటే చేస్తాము, మేనేజ్ చేయలేకపోతే చేయలేము. దిస్ ఇస్ ఆల్ ఫర్ ఏ పర్పస్. లాట్ ఆఫ్ ప్యాషన్ ఉంటే తప్ప దాన్ని లాట్ ఆఫ్ ప్యాషన్ కావాలి. ప్యాషన్తో పాటు మేనేజ్మెంట్ స్కిల్ కూడా కావాలి, చాలా ఇంపార్టెంట్ అది. లేకపోతే ఇప్పుడున్న స్ట్రెస్ అందుకే ఇంక్రీజ్ అవుతుంది జనాలకి. ఈజీ మనీ, ఫాస్ట్గా దేని వాంట్ టు సెటిల్. అయితే మా డిపార్ట్మెంట్లో ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే మేము ఫాస్ట్గా సెటిల్ అవుతాము. మా పీజీ అయిపోగానే మాకు ఫాస్ట్గా జాబ్ వస్తుంది, ఎక్కడ ఒక దగ్గర ఆపర్చునిటీ వస్తుంది. కానీ అదే లెవెల్లో ఉంటుంది, గ్రోత్ ఉండదు. అదొక్కటే అడ్వాంటేజ్ అనాలో మరి డిసడ్వాంటేజ్ అనాలో తెలీదు. బట్ ఇప్పుడు అనస్థీషియా పెయిన్ మెడిసిన్ కూడా దే కెన్ స్టార్ట్ కదా, హౌ ఇస్ దట్? ఇప్పుడు అది న్యూ బ్రాంచ్ మా దాంట్లో వచ్చింది. ఆల్రెడీ మేము ముందున్నప్పటి నుంచి కూడా పెయిన్ గురించి వి యూస్ టు డీల్, పోస్ట్ ఆపరేటివ్లీ నొప్పి ఉన్నా ఏదున్నా అనస్థీషియా పీపుల్ ఆర్ బెస్ట్ టు డీల్ విత్ పెయిన్. సో పెయిన్ మెడిసిన్ ఇప్పుడు ఏంటంటే లీడింగ్ బ్రాంచ్లో ఉంది. క్రానిక్ పెయిన్స్, క్యాన్సర్ పెయిన్స్ని ట్రీట్ చేస్తున్నాము. అదర్ అక్యూట్ పెయిన్స్తో పాటు ఇవి కూడా. ఒక్క ఇంజెక్షన్ ఇస్తే నీకు 2 years వరకు నో పెయిన్, నువ్వు ఏ టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు, సర్జరీ కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక గుడ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని చెప్పాలి.
బట్ దాన్ని ఇప్పుడు మిస్‌యూజ్ ఏమన్నా చేస్తున్నారా? అంటే చాలామంది స్టార్ట్ చేస్తున్నారు గదా! మిస్‌యూజ్ అవుతుందా? ఈజ్ ఇట్ రియల్లీ వర్కింగ్ ఆర్? బికాజ్ ఇక్కడ 2 సినారియోస్ ఉంది. ఇప్పుడు మనకొక పేషెంట్ వచ్చిండ్రు. హ్మ్. ఆయనకి గ్రేడ్ 2 ఆస్టియోఆర్థరైటిస్ ఉంది. గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ ఉంది. సపోజ్ చెప్తున్నా. హ్మ్. గ్రేడ్ 4 ఉన్నా కూడా గ్రేడ్ 4 ఉంటేనే కంపల్సరీ వస్తారు. గ్రేడ్ 2 ఉన్నా అనుకో నొప్పి భరిస్తారు. భరిస్తారు. యూజువల్లీ దే డోంట్ కమ్ అట్ దట్ స్టేజ్. హ్మ్. బట్ మా పెయిన్ ఇంజెక్షన్స్ ఏదైతే ఉందో అది గ్రేడ్ 2లో బాగా పనిచేస్తుంది కంపేర్ టు గ్రేడ్ 4. హ్మ్. కానీ ఇప్పుడున్న సినారియోలో ఎట్లుందంటే పేషెంట్స్ వస్తారు, మాకు ఎద్దుద్దో సర్జరీ వద్దు, ఏం చేస్తావో తెలియదు, ఒక ఇంజెక్షన్ ఇచ్చేయండి చాలమ్మా అంటారు. సో వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఇస్తాము. బట్ అది 2 years పనిచేసేది కాస్త 3 months పనిచేయచ్చు, 6 months పనిచేయచ్చు. డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ద ఇంజురీ. సో దాన్ని మిస్యూజ్ అనలేము మనము. సమ్హౌ వీఆర్ హెల్పింగ్ ద కమ్యూనిటీ. ఇప్పుడు నార్మల్గా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి కదా మేడం, నార్మల్ యూత్లో కానివ్వండి, ఊరికేనే జిమ్లో ఇలాంటి. సో మీరు ఏదైనా ఈ సజెషన్ ఇస్తారా, ఇలా చేస్తే మనం ప్రివెంట్ చేయొచ్చు, లేదా ఈ సింపుల్ది ఫాలో అవుతే అట్లీస్ట్ మనం సేవ్ చేయొచ్చు? ఇక్కడ 2 things గమనించాలి రఘు. ఒకటి, హార్ట్ అటాక్ రావడం వేరు, కార్డియాక్ అరెస్ట్ వేరు. కార్డియాక్ అరెస్ట్ అంటే బ్రీతింగ్, హార్ట్ స్టాప్ అయిపోతుంది, వాళ్ళకి కంపల్సరీ నువ్వు సిపిఆర్ చేయాలి. కానీ హార్ట్ అటాక్ అంటే ఏంటి, చెస్ట్ పెయిన్ వస్తుంది, బాగా విపరీతమైన చెస్ట్ పెయిన్, లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్, జాకి, బ్యాక్కి స్వెట్టింగ్ వస్తుంది. ఎంత స్వెట్టింగ్ వస్తుంది అంటే నువ్వు బాత్ చేసినంత స్వెట్టింగ్ వస్తుంది. సో ఈ టైంలో వాళ్ళు లాస్ట్ టైం నీకు బెంగళూరు హీరో గుర్తున్నారా, పునీత్ రాజ్ కుమార్, ఆయనకు కూడా ఇదే సిమ్టమ్స్ వచ్చాయి. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా మిస్టేక్, హీ వాక్డ్ ఫర్ 1 kilometer ఆఫ్టర్ పెయిన్. వెన్ హీ సఫరింగ్ ఫ్రమ్ పెయిన్ హీ రియలైజ్డ్, అరే నాకు హార్ట్ అటాక్ వస్తుంది అని చెప్పి అది దగ్గరున్న హాస్పిటల్కి రీచ్ అవ్వాలని వాక్ చేసుకుంటూ 1 kilometer వాక్ చేసి హాస్పిటల్ వరకు వెళ్ళిండు. బట్ దట్ ఈస్ ద రాంగ్. మీకు ఎప్పుడైనా చెస్ట్ పెయిన్ అట్లా వస్తుంది సంథింగ్ అన్నప్పుడు జస్ట్ సిట్ వేర్ యు ఆర్, ఎక్కడ ఉన్నారో అక్కడ కూర్చోండి. ఫస్ట్ హెల్ప్ ఉంటే హెల్ప్ కోసం అడగండి. చుట్టుపక్కల ఎవ్వరు లేరు, మీరు ఒక్కరే ఉన్నారు, ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ రెస్ట్ తీసుకోండి, ఎక్కడ నడవద్దు, ఎందుకంటే హార్ట్కి రెస్ట్ ఇవ్వాలి మనం ఆ టైంలో. నెక్స్ట్ థింగ్, కాఫ్ చేయడానికి ట్రై చేయండి స్లోలీ, ఒక 3-4 times అట్లా కాఫ్ చేస్తే కొంచెం ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ మీ బాడీలో యాక్టివేట్ అవుతుంది. తర్వాత హెల్ప్ యాక్టివేట్ అయినాక హెల్ప్ వెళ్తే ఒక 3 tablets ఉంటుంది రఘు, అది ఇచ్చేసారు. విత్ ఇన్ గోల్డెన్ అవర్ అంటే 20 minutes to 40 minutes లోపు మనం షిఫ్ట్ చేసామనుకోండి హాస్పిటల్కి, 100% రికవరీ ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొక సినారియో చెప్తాను నేను. బైక్ మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా 2-wheelerలో, ఇప్పుడు ఎక్కువ శాతం 2-wheelerలో వెళ్ళే వాళ్ళ చాలా రిస్కీ ఏజ్ గ్రూప్ వీళ్ళు. ఎందుకంటే వాళ్ళంతా యంగ్ ఉన్నారు, అంటే 30 to 40 ఏజ్ గ్రూప్ ఉంటారు. వాళ్ళకి టైంకి తిండి ఉండదు, ఫుల్లీ డీహైడ్రేటెడ్ ఉంటారు, ఎందుకంటే బైక్ మీద వెళ్తుంటారు ఎక్కువసేపు. వితౌట్ బ్యాక్ సపోర్ట్ దే విల్ బి ట్రావెలింగ్, బ్యాక్ పెయిన్ వస్తుంటుంది వాళ్ళకి, వాటర్ లేక డీహైడ్రేషన్ వల్ల రీనల్ స్టోన్స్ వస్తుంటాయి వీళ్ళకి. ఇదంతా పోగా మధ్యాహ్నం పూట ఎప్పుడైతే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారో, మధ్యాహ్నం మనం నార్మల్ హ్యూమన్ బీయింగ్స్లో, నార్మల్ బాడీలో కూడా నీకు ఆఫ్టర్నూన్ టైంకి ఒక 10 to 20 mmHg ఆఫ్ బీపీ పెరుగుతుంది. అది రొటీన్ ఎనీ హ్యూమన్ బీయింగ్లో ఆఫ్టర్నూన్ టైం టు మెయింటైన్ యువర్ బాడీ, అది రొటీన్ మెకానిజం. ఇలా తిరిగే ఈ స్ట్రెస్లో వాళ్ళు ఆల్రెడీ స్ట్రెస్లో, అదే కొరియర్ అందించాలనో, లేకపోతే రీచ్ అవ్వాలనో, అక్కడికి వెళ్ళాలనో, ఇక్కడికి వెళ్ళాలనో, ఆ స్ట్రెస్లో వాళ్ళు తిరుగుతుంటే ఇక్కడ మనకి అబ్జర్వ్ హెమరేజిక్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. పడిపోవడము, బీపీ రేజ్ అయిపోవడము, స్ట్రెస్ ఎక్కువ అయిపోవడం వీళ్ళకి. సో ఈ ఏజ్ గ్రూప్, ఈ బైక్ మీద తిరిగే వాళ్ళకి కొన్ని ప్రికాషన్స్, ర్యాపిడో, జొమాటో, ఈ డెలివరీ బాయ్స్ వీళ్ళందరూ ఏంటంటే ఇంకా బ్యాంక్ డీల్ చేసే ఇన్సూరెన్స్ వీళ్ళు కూడా. సో వీళ్ళు ఎక్కువసేపు బైక్ మీద తిరగడం వల్ల ఆ హీట్కి దే డెవలప్ పైల్స్ ఆల్సో. సో ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఒక్క బాడీలోనే వస్తున్నాయి బికాస్ ఆఫ్ దిస్. అందుకే ఈ రిస్కీ ఏజ్ గ్రూప్ వీలే. సో మీరు ఇవన్నీ అవాయిడ్ చేయడానికి యాక్చువల్లీ చెప్పాలంటే హైడ్రేటెడ్ ఉంటే కొన్ని థింగ్స్ ని మీరు అవాయిడ్ చేయొచ్చు, ప్రాపర్ హైడ్రేషన్ చేసుకుంటే. అండ్ పీక్ అవర్స్లో కొంచెం ట్రావెల్ అవాయిడ్ చేయడం బెటర్. ట్రూ. సో మీరు నీట్ స్టూడెంట్స్కి, ఎంబీబీఎస్ అయిపోయి నీట్ రాస్తున్న స్టూడెంట్స్కి డూ యూ సజెస్ట్ అనెస్థీషియా సజెస్ట్ చేస్తారా, ఆర్ ఎలా ఉంది ఇప్పుడు అనెస్థీషియా? ఇప్పుడు మా సబ్జెక్ట్కి అయితే ChatGPT రీప్లేస్ చేయలేదు మమ్మల్ని. సో వీఆర్ అట్ సేఫ్ సైడ్ బికాస్ వాడి ChatGPT కెనాట్ ఇంట్యూబేట్ పేషెంట్ కాబట్టి మేము సేఫ్ ఉన్నాం. అండ్
ఒక 2 థింగ్స్ ఐ వాంట్ టు టెల్ టు నీట్ బట్ రోబోటిక్ ప్రాపర్గా ఇంట్యూబేట్ చేయగలదు కదా ఇఫ్ ఇట్ ఈస్ ఏ రోబో ఇట్ కెన్ సీ అంటే వీడియోస్కోపీ ద్వారా చూసి ఇట్ కెన్ ఇంట్యూబేట్ కదా. ఏమో అంత అడ్వాన్స్డ్ అయితే రాలేదు స్పైనల్ కూడా ఐ థింక్ ఇట్ కెన్ గివ్, బట్ హూ విల్ మెయింటైన్? ఈ రోబో ఛార్జింగ్ అయిపోయింది అనుకో అప్పుడే రిస్కీ. మా డిపార్ట్మెంట్ రీప్లేస్మెంట్ కష్టమే, మా డిపార్ట్మెంట్ రీప్లేస్మెంట్ కష్టమే. సో ఆ విధంగా చూసుకుంటే మేము సేఫ్ సైడే ఉన్నాం. ఇంకొకటి ఏమంటే నీట్ పీజీస్ అయినా కూడా ఏదున్నా ఇప్పుడు మీరు చదవగలరు. నేను ఇంకొక 3 ఇయర్స్ సూపర్ స్పెషలైజేషన్ చేసి కూడా యూ హ్యావ్ సమ్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది, లేదు హాస్పిటల్ ఆల్రెడీ ఉంది అంటే సర్జికల్ ఫీల్డ్స్కి వెళ్ళమంట. లేదు అంటే ఏదైనా ఎండ్ బ్రాంచ్ దే టేక్. ఫీమేల్స్ అయితే ఎండ్ బ్రాంచ్ తీసుకోవడం బెస్ట్. ఇట్లా రేడియాలజీ, అనస్థీషియా, డివిఎల్ ఇవన్నీ ఎండ్ బ్రాంచ్ అన్నట్టు. నీకు మళ్ళీ చదవలేవు, నీకు ఒక్కడికే దెన్ అంటే గో ఫర్ ఎండ్ బ్రాంచ్. పల్మనాలజీ ఇవన్నీ ఎండ్ బ్రాంచ్. అదే మీరు బాగా ప్యాషన్ ఉన్నారు, యూ హ్యావ్ ఆల్ సపోర్ట్, ఫైనాన్షియల్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ బోత్ ఉంటేనే గో ఫర్ సూపర్ స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్. సో మీ ట్రస్ట్ ఒకటి ఉంది కదా మేడం, అంటే దాని గురించి ఏం చేస్తారు ఎగ్జాక్ట్లీ? నా ట్రస్ట్ పేరు డాక్టర్ నారీ చారిటబుల్ ట్రస్ట్. నేను ఒక డాక్టర్ ఉమెన్ కాబట్టి డాక్టర్ నారీ అని పెట్టాను. అంటే ఉమెన్ కోసమే కాదు, మెయిన్లీ యూత్ ఎంపవర్మెంట్. ఇప్పుడున్న యూత్ డీవియేట్ అవుతుంది. బేసికలీ వాళ్ళు కావాలని డీవియేట్ అవుతలే, వాళ్ళకి చెప్పేటోళ్ళు లేక చాట్ జీపీటీ జెన్జీ బ్యాచ్ డెవలప్ అయింది ఇప్పుడు మనకి. ఈ జెన్జీ బ్యాచ్ని జెన్జీ లెవెల్లోనే డీల్ చేయాలి మనము. కొద్దిగా వీఆర్ డూయింగ్ క్యాంప్స్. ఇక్కడ మాది మెయిన్ ఏమేంటంటే మిడిల్ క్లాస్ పీపుల్ని టార్గెట్ మాది. ఎందుకంటే పూర్ పీపుల్కి చాలా స్కీమ్స్ ఉన్నాయి, వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఈజీగా వెళ్ళగలుగుతారు. అదే రిచ్ పీపుల్ కెన్ అఫోర్డ్ కార్పొరేట్ ట్రీట్మెంట్. కానీ ఇక్కడ మిడిల్ క్లాస్ వాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు, కానీ రిచ్ ట్రీట్మెంట్ అఫోర్డ్ చేసుకోలేదు. అండ్ సఫరింగ్ గ్రూప్, అది ఒకరిని హెల్ప్ అడగరు. సో ఇలాంటి గ్రూప్కి మేము మా వంతు ఏదో ఒక హెల్ప్ చేయాలన్నట్టు మా ట్రస్ట్లో ఆల్రెడీ 100 డాక్టర్స్ ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సోషల్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఈ త్రూ మేము మా వరకు అయినంత వరకు, ఎందుకంటే వాళ్ళు పెట్టుకోగలరు మనీ బట్ అంతా పెట్టుకోలేరు. సో హౌ మచ్ దే ఆర్ అఫోర్డబుల్, ఆ రేంజ్లో ఎక్కడుంది ఎక్కడ అని అట్లా గైడ్ చేయడము. దీంతో పాటు క్యాంప్స్ కండక్ట్ చేయడం, సిపిఆర్ ట్రైనింగ్, ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇన్ మెయిన్ సెంటర్స్ ఎక్కడైతే ఎమర్జెన్సీస్ జరుగుతాయి, స్కూల్స్లలో, కాలేజెస్లలో, గేమ్ పార్క్స్లలో అన్నిట్లలో చెప్తూ ఇప్పటి వరకు వితిన్ 1 year 58 ప్రోగ్రామ్స్ చేస్తూ అలా సక్సెస్ఫుల్గా వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ కమింగ్. చాలా మంచి విషయాలు చెప్పారు రిలేటెడ్ టు అనస్థీషియా అండ్ జనరల్ అవేర్నెస్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో ఎట్ ద ఎండ్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ సంథింగ్, ఏదైనా యాడ్ చేయాలి మన వ్యూవర్స్ కోసము ఫ్రమ్ యువర్ సైడ్ అంటే ఏం చెప్తారు? ఇక్కడ నేను ఒక మర్చిపోయినాం, మనం ఇద్దరం డాక్టర్స్, మన పైన ఇప్పుడు అట్రాసిటీస్ బాగా పెరిగిపోతున్నాయి. ఎందుకంటావు రీజన్ వన్ ఈజ్ అవేర్నెస్ ఇన్ ద పీపుల్. ఒకటి ఏంటంటే దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్. కొంచెం ప్రాబ్లం అయినా కానీ యాక్సెప్ట్ చేయడానికి రెడీ లేరు. రెండోది మనీ ఎక్కువ పెడుతున్నారు, డబ్బులు పెడుతున్నారు కాబట్టి దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అనమాట, నేను డబ్బులు పెడుతున్నా నాకు పని జరగాలి, ఎందుకు జరగట్లేదు అనేది. దీనిలో డాక్టర్ మిస్టేక్ ఏం లేదంటావా? డాక్టర్ మిస్టేక్ అంటే అన్ని చోట్లలో ఉంటుందని కాదు, కొన్ని నెగ్లిజెన్సెస్ అయితే అవుతున్నాయి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ డాక్టర్ అని కాదు, స్టాఫ్ కానివ్వండి, హాస్పిటల్ నుంచి కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, అలా. సో ఇక్కడ ఒక్కటి ఏం గమనించామంటే ఇప్పుడు మనమంతా డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్లలో సూపర్ స్పెషలైజేషన్ చేసి వచ్చాం కాబట్టి చెప్తున్నాను నేను. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే డాక్టర్ ఈజ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ టు ద పేషెంట్ కన్సెంట్. ఇప్పుడు ఓపీకి వస్తున్నారు, వాళ్ళకి సిమ్టమ్స్ చెప్పే ముందే ట్రీట్మెంట్ రాసేస్తున్నారు. దే ఆర్ నాట్ లిజనింగ్. ఇంకొకటి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీరు చెప్పరు, వీళ్ళని పంపిస్తారు, స్టాఫ్ని పంపిస్తారు, ఎక్స్ప్లెయిన్ అంటారు, వాళ్ళు చెప్పలేరు. సో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది ఇక్కడ. అందుకోసమే ఇవి పెరుగుతున్నాయి అట్రాసిటీస్. కమ్యూనికేషన్ గ్యాప్ ఎప్పుడైతే ఫిల్ అవుతుందో డాక్టర్స్కి పేషెంట్స్కి మధ్యలో, వీటిని మనం చాలా వరకు తగ్గించవచ్చు. ఎందుకంటే నాకు చాలా కాల్స్ వస్తాయి, ఇట్లా అయింది, ఈ హాస్పిటల్ ఇట్లా అయింది, కానీ అక్కడ డాక్టర్ తప్పేం ఉండదు. ద వే దే ఆర్ టేకింగ్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే, అంటే దే ఆర్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ప్రాపర్లీ. సో ఈ కమ్యూనికేషన్ గ్యాప్ గిట్ట తగ్గించుకోగలుగుతాయి. ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న కొత్తగా వచ్చే అప్కమింగ్ డాక్టర్స్కి కమ్యూనికేషన్ నేర్పివ్వట్లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక మెకానికల్గా ఓకే నేను రాసేసిన, నేను చెప్పేసిన,
రికార్డింగ్ అయిపోయింది, అయిపోయింది. నేను సర్జరీ చేసేసిన, అలా దట్ విల్ నాట్ అయిపోయింది. సో నేను నా పేషెంట్స్కి ఏం చేస్తా అంటే ఐ విల్ ట్రీట్ దెమ్ లైక్ ఎ రిలేషన్. నా ఓన్ రిలేషన్ ఎలా ఉంటుంది అండ్ ఐ విల్ మెయింటైన్ ఆల్సో. నేను ఈవెన్ సర్జరీ అయిపోయినా కూడా ఐ విల్ కాల్ దెమ్, ఎట్లా ఉంది ఏంటి అని అడిగి నేనే వాళ్ళని పిలిపించుకొని ఐ విల్ ట్రీట్ దెమ్ సో దట్ దే విల్ బీ ఇన్ కంఫర్ట్ జోన్, కొంచెం కంఫర్ట్ జోన్లో ఉంటారు. ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్గా చెప్పేస్తారు అట్లా. సో యూ ఓన్లీ అబ్జర్వ్డ్, చూడు కమ్యూనికేషన్ ఎర్రర్ లేదు కాబట్టి హౌ పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ ఎంత ట్రూ బాగుంది. ట్రూ సో ఇది ఉండాలి ఇప్పుడున్న అప్కమింగ్ డాక్టర్స్కి, కమ్యూనికేషన్ ఎర్రర్ ఉండకుండా. కరెక్ట్. యూ హ్యావ్ టు లెర్న్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ పేషెంట్, ప్రాపర్లీ కమ్యూనికేట్ విత్ ద పేషెంట్. ఎగ్జాక్ట్లీ సూపర్ పాయింట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇది ఈరోజు డాక్టర్ కీర్తన మేడంతో అనెస్థీషియా గురించి అండ్ జనరల్ అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం ఈరోజు తెలుసుకున్నాము. ఇలాంటి ఇంకా ఇంపార్టెంట్ సైంటిఫిక్ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి మీరు తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి హెల్త్ టాక్స్ విత్ డాక్టర్ రఘుతేజ. థ్యాంక్ యూ.